దేశంలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. మిగిలిన 170 స్థానాలను విభజించి మొత్తం లోక్సభ సీట్లను 824కు పెంచాలని సూచించింది. వీటి 59 స్థానాలను 2 గాను 111 స్థానాలను 3 నియోజకవర్గాలుగాను విభజించాలని సిఫార్సు చేసింది. ఇందుకోసం పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3 నియోజకవర్గాలుగాను, చేవలను 2 గాను విభజించాలని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను 3 గాను, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2 గా చేయాలని సూచించింది. ఆర్థిక సలహా మండలి తాజాగా విడుదల చేసిన అధ్యయన పత్రంలో ఈ సిఫార్సులు ఉన్నాయి. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని 3 గా చేయాలని సూచించిన ఆర్థిక సలహా మండలి ఇక్కడ పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉర్దూ మాట్లాడేవారు 10.66 లక్షల మంది ఉన్నారని ఆర్థిక సలహా మండలి నివేదిక పేర్కొంది. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య 64% అని తెలిపింది. తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ మాట్లాడేవారు 5.15% ఉన్నట్లు తెలిపింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ నియోజకవర్గాన్ని 3 గా విభజించాలని సిఫార్సు చేసింది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ సౌజన్య, ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు నియోజకవర్గాల పునర్విభజనపై వేగంగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే ఆర్థిక మండలి సిఫారసు చేసింది. సలహా మండలి ఇటు నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్సభ స్థానాలను 824కు పెంచాలి. దానిలోనూ 111 లోక్సభ నియోజకవర్గాలను ఒక్కొక్క నియోజకవర్గాన్ని 3 భాగాలుగా, అలాగే 59 నియోజకవర్గాలు ఉన్న లోక్సభ స్థానాల్లో ఒక్కొక్క నియోజకవర్గాన్ని 2 లోక్సభ స్థానాలుగా డివైడ్ చేయాలనేది కూడా ఆర్థిక సలహా మండలి సిఫారసు చేసింది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలను కూడా డీలిమిటేషన్లో భాగంగా 543 నుంచి 824కు పెంచాలనేది కూడా ఆర్థిక సలహా మండలి సిఫారసులు చేసిన నేపథ్యంలో ఈ డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లును ఇప్పుడు రానున్న వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతుంది. గత పార్లమెంట్ సెషన్లో దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విపక్షాల నుండి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలోనే బిల్లు అనేది వీగిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మరొకసారి బిల్లు పెట్టబోతోంది. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభలో కూడా కేంద్ర ప్రభుత్వానికి బలం అనేది పెరుగుతున్న నేపథ్యంలోనే ఇంకా వేగంగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద నియోజకవర్గాలు ఏవైతున్నాయో, ఇటు హైదరాబాద్ కానీ ఇటు తెలంగాణకు సంబంధించిన పలు నియోజకవర్గాలు మల్కాజ్గిరి, హైదరాబాద్, మెదక్ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలుగా డివైడ్ చేయాలని ప్రధానంగా చూస్తున్నారు. అంటే 3 నియోజకవర్గాలుగా ఉన్న హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి, మెదక్ వీటన్నింటినీ కూడా 3 నియోజకవర్గాలుగా పెంచాలి, విభజించాలనేది కూడా ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలు 3 విభాగాలుగా విభజించాలని కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి ఈసారి సీట్లు దక్కే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 170 స్థానాలు పెంచాలనే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఆర్థిక సలహా మండలి సిఫారసులు చేసింది. సౌజన్య. రైట్, థాంక్యూ శివ.